హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. భయము నొంది పాపము చేయకుడి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా, యేసయ్యను నమ్మిన విశ్వాసిగా, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ, వాక్యము చదువుతూ, సంఘంలో పరిచర్య చేస్తూ, సంఘ క్రమాలు ఎరిగిన బిడలుగా భయము కలిగి పాపం చేయాలంటే భయం కలిగి బ్రతకాలి. పాపం చేయకుండా భయము నిన్ను ఆపేస్తుంది. భయం నుండి పాపం చేయొద్దు. ఎందుకు భయపడాలి? ఎందుకంటే నీ దేవుడైన యేసుక్రీస్తు వారు సజీవుడుగా, పునరుత్థానుడైన దేవుడుగా నీ దగ్గరే ఉన్నాడు. నిన్ను చూస్తున్న దేవుడు, నీతో నడుస్తున్న దేవుడు, నీతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆ సజీవుడైన దేవుడు నీ ప్రక్కన ఉంటే నువ్వు భయము కలిగి ఉండాలి. ఏ పాపము చేయాలన్నా నా పక్కన యేసయ్య ఉన్నారు కాబట్టి నేను చేయకూడదు అనే భయం ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఒక ఆఫీసర్ ఎదురుగా ఉంటే లంచం తీసుకోగలుగుతాడా అధికారి? టీచర్ ఎదురుగా ఉంటే కాపీ కొట్టగలుగుతాడా? ఒక భర్త ఎదురుగా ఉంటే భార్య వ్యభిచారం చేయగలుగుతుందా? ఒక భార్య ఎదురుగా ఉంటే భర్త వ్యభిచారం చేయగలుగుతాడా? ఈ విధంగా ఏదైనా పాపం చేయాలి అంటే ఎదురుగా చూసే వాళ్ళు ఉన్నప్పుడు, గద్దించే వాళ్ళు ఉన్నప్పుడు చేయలేరు కదా, భయపడతారు కదా. దొంగతనాలు చేయలేరు కదా, భయపడతారు కదా. పోలీసు వాళ్ళు ఉంటే దొంగతనాలు చేయలేరు కదా. ఎందుకని అంటే శిక్ష వస్తుందని. చూసిన పోలీసు వాళ్ళు తీసుకుపోయి బాగా కొడతారు కదా, అందుకని భయము. కేసులు అవుతాయని భయము. అలాగే పాపం చేయొద్దు. ఎందుకు అంటే యేసయ్య చూస్తున్నాడు. భయం కలిగి ఉండు. ఆయన నిన్ను చూసిన దేవుడు చూస్తూనే ఉండడు. ఒకానొక రోజు నీకు దానికి తగిన శిక్ష పడుతుంది. దానికి తగిన శిక్ష ఆయన వేస్తారు. అందుకని భయం కలిగి పాపం చేయొద్దు. భయం కలిగి బ్రతకండి. భయం కలిగి ఉండండి. ఎవరు లేరులే అనే సెల్లులలో అవంటే అవి చూడొద్దండి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి. పేరెంట్స్కి చెప్పకుండా పిల్లలు వెళ్ళొద్దు ఎక్కడికి. భయం కలిగి ఉండాల. కొంచెం భయం ఉండాల. భయం కలిగి బ్రతకాలి. యోసేపు అంటాడు కదా, పోతీఫర్ భార్య వచ్చి ఆయనను ఇబ్బంది పెడుతూ, ఆయనను శోధిస్తున్నప్పుడు, నా దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకుందనా? చూసినారా? దేవుడు ఉన్నాడా? దేవుడు చూస్తున్నాడని ఆయనకు తెలుస్తుంది. ఆయన నాతో ఉన్నది, నాకు తోడై ఉన్నాడు. నేను నా ప్రతి పరిస్థితిలో ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుండబట్టే నేను అన్ని దానిలలో ముందుకెళ్తా ఉన్నాను. నా పనులు సఫలం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఆయన ఎదురుగా నేను ఈ వ్యభిచారం చేయగలుగుతానా? నేను చేయను అని అంటున్నాడు. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విగ్రహారాధన, నా దేవుడు సజీవుడైన దేవుడు, నేను విగ్రహారాధన చేయకూడదు అని భయము కలిగి, భక్తి కలిగి, దేవుని మీద ప్రేమ కలిగి విగ్రహారాధన చేయలేదు. ప్రియ దేవుని సంగమా, ఇలాగ భక్తుల గురించి ధ్యానిస్తే ఎంతోమంది భయము కలిగి పాపము చేయకుండా దానికి వచ్చే శిక్ష ఎంతో గొప్పదని జాగ్రత్త కలిగి వారి యొక్క జీవితాన్ని కొనసాగించుకున్నారు. ఈ రోజున వింటున్న నీవు ధైర్యంగా పాపం చేస్తున్నావేమో, ధైర్యంగా పాప బ్రతుకులో ఉన్నావేమో, ధైర్యంగానో ఈరోజు నన్ను ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరని తిరుగుతున్నావేమో. కానీ భయము కలిగి బ్రతుకు. నిన్ను శిక్షించేవాడు, నిన్ను గద్దించేవాడు, నీ జీవితంలో ఖచ్చితమైనటువంటి శిక్షను అమలు చేసే గొప్ప దేవుడు ఆయన.
ఆ శిక్షను బట్టించి భయపడు. ఆయన పక్కనే ఉన్నాడని భయపడు. ఆయన గద్దిస్తున్నాడని లోబడు. ప్రియా దేవుని సంగమా, ఆ దేవాది దేవుని ఎదురుగా పాపం చేయడానికి నువ్వు భయపడి బ్రతుకుతే గొప్ప దీవెన పొందుకుంటావు, గొప్పగా వర్ధిల్లుతావు, గొప్పగా ఆశీర్వదించబడుతావు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలను ఆయన గొప్పగా వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి పాపం చేయాలి అంటే భయపడాలి. పాపం చేయాలి అంటే యేసయ్య పక్కన ఉన్నాడని గ్రహించాలి. పాపము చేయాలి, పాపము చూడాలి, పాపము సంబంధమైన తలంపులైన కీర్తన 139 కీర్తనలు మనం చూసినట్లయితే కూర్చుండుట, లేచుట, నడుచుట, పండుకొనుట, తలంపులు పుట్టకముందే ఎరిగిన దేవుడు, మాట నోటికి రాకముందే ఎరిగిన దేవుడు. అంత గొప్ప దేవుని ఎదురుగా నువ్వు ఏ రకంగా బ్రతుకుతున్నావు ఈ రోజున నిన్ను నువ్వు పరీక్షించుకో. ధైర్యం చేసి పాపం చేస్తున్నావా? ఈ రోజు నుండి ఆయన మానుకో. భయము కలిగి ఉండు. పక్కనే ఉన్నాడు యేసయ్య. దావీదు గారు అంటాడు, ఆయన బత్షెబ విషయంలో చేసిన ఆ పాపం విషయంలో పశ్చాత్తాపడుతూ, దేవా నీ ఎదురుగానే ఇంత పాపమును నేను చేసినానే అని రోధిస్తాడు. ఆయన ఎదురుగానే చేసినాడు దావీదు కదా, అందుకనే కదా ఎంత శిక్ష అనుభవించినాడు. ఇంట్లోనే గొడవలు, కుమారుల ద్వారా గొడవలు, కొట్లాటలు, ఎంత మనశ్శాంతి లేకుండా దావీదు గారు ఉండిపోయినారు. దేవుడే చెప్తాడు, నేను ఖచ్చితంగా నేను శిక్షిస్తాను అని చెప్పి. కాబట్టి శిక్ష ఉంది, జాగ్రత్త. అంటే మన యేసయ్య కనికరం కలిగిన దేవుడు కదా, ప్రేమ గల దేవుడు కదా, క్షమించే దేవుడు కదా. కరెక్టే, ప్రతిదానికి కూడా క్షమించే దేవుడు. అంటే అన్నింటినీ క్షమించుకుంటూ పోయినప్పుడు ఒకానొక స్థాయిలో ఆయన కూడా ఏమంటాడంటే, ఇంకా క్షమాపణ వస్తుంది కానీ దానికి తగిన శిక్ష పడుతుంది. క్షమిస్తున్నా కానీ దానికి తగిన శిక్ష నీకు ఇస్తానంటాడు. కాబట్టి శిక్ష అమలుపరుస్తాడు ఆయన. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త. దేవాది దేవుడు సజీవుడై సంచరిస్తూ నీ మాటలు వింటున్నాడు ఆయన. నీ యొక్క తలంపులు చూస్తున్నాడు ఆయన. నీ నడకలు చూస్తున్నాడు, నీ పడకలు చూస్తున్నాడు, నీ పక్కనే ఉన్నాడు. జాగ్రత్త కలిగి, భయము కలిగి, ఏ పాపము జోలికి వెళ్ళకుండా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకొని ఆత్మీయంగా ఎదిగి రాకడకై సిద్ధపడండి. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో నాటి ఫలింపజేయును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి. వాక్యానుసారంగా ఎదుగునట్లు సహాయం దయచేయండి. వాక్యంకు లోబడే మనసు దయచేయండి. నీ కృపను, నీ దయను కుమ్మరించమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.